శ్రీకృష్ణుడు మరియు సుధామ చిన్ననాటి స్నేహితులు. కృష్ణుడు బాగా వృద్ధి చెంది పెరిగి సంపన్నుడు అయినాడు. కానీ సుధామ మాత్రం బీదతనంతో చిన్న గుడిసెలోనే తన భార్యా పిల్లలతో అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు. చివరికి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని పరిస్థితులు వచ్చాయి. అప్పుడు సుధామ భార్య కృష్ణుడి వద్దకు వెళ్ళి సహాయం అడగమని సలహా ఇచ్చింది. మిత్రుడి దగ్గరకు వెళ్ళి సహాయం అడగాలంటే సుధామకి చాలా మొహమాటం, సిగ్గు అడ్డు వచ్చినా వాటిని అన్నిటినీ పక్కన పెట్టి తెగించి ద్వారకకి వెళ్ళాడు. సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమైన అటుకులు చేసి ఇచ్చింది. ద్వారకానగర వైభవాన్ని చూసి సుధామ చాలా ఆశ్చర్యపడ్డాడు. రాజభవనం వద్ద ఉన్న ద్వారపాలకులు సుధామ చెరిగిన పంచ, అవతారం చూసి లోపలికి పంపించలేదు. కానీ ఈ సమాచారం అంటే ఏ సమాచారం? సుధామ వచ్చి తన ద్వారం దగ్గర వేచి ఉన్నాడన్న మాట విని కృష్ణుడు చాలా ఆనందపడి చేస్తున్న పనిని కూడా ఆపేసి ఆత్రంగా పరిగెత్తుకొచ్చి సుధామని ఆప్యాయంగా కౌగిలించుకొని లోపలికి రమ్మని ఆహ్వానించాడు కృష్ణుడే స్వయంగా. అంతేకాదు చాలా ప్రేమగా గౌరవంగా సుధామ కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకొని చిన్ననాటి మధుర స్మృతుల్ని తలుచుకొని నవ్వుకున్నారు. అంత గొప్పగా ఉన్న రాజు మరియు శ్రీమంతుడు అయిన శ్రీకృష్ణుడికి తాను తెచ్చిన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి వెనక్కి దాచేశాడు సుధామ. అది గమనించిన శ్రీకృష్ణుడు అడిగి మరీ చేతిలోంచి తీసుకొని మూట విప్పి తినసాగాడు. శ్రీకృష్ణుని ప్రేమకి ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు. సెలవు తీసుకుని తన ఊరు వచ్చేశాడు. వచ్చేసరికి అతని గుడిసె పోయి మంచి భవనం, పిల్లలు, భార్య మంచి దుస్తులు ధరించి కలకలలాడుతూ కనిపించారు. తనెంత అదృష్టవంతుడో అనుకున్నాడు సుధామ. నోరు తెరిచి ఏమీ చెప్పలేదు, సహాయం అడగలేదు. అయినా శ్రీకృష్ణుడు తెలుసుకొని తనకి ఏమి కావాలో ఇచ్చేశాడు. అదే నిజమైన స్నేహం అంటే అనుకొని మురిసిపోయాడు సుధామ. కథలోని నీతి: నిజమైన స్నేహితులకి అంతస్తుతో పనిలేదు. నిన్ను హాయిగా ఉంచటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. అదే నిజమైన స్నేహం కూడా. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.